హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 50వ భాగం. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రసాద్ గారు వసుమతితో, అసలు ఇదంతా ఏంటి వసుమతి? వాళ్ళు అన్నదంతా నిజమా అని సీరియస్గా అడిగితే, వసుమతి ఏడుస్తూ, రిషి అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీకు చెప్తూనే ఉంటా కదా తన గురించి. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. మేము పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాము. ప్లీజ్ నాన్న, మీరు మాకు వ్యతిరేకంగా మారకండి. నాకు రిషి కావాలి, తన ప్రేమ కావాలి. రిషి చాలా మంచివాడు నాన్న అని అంది. వసుమతి మాటలకి శారద గారు, ప్రసాద్ గారు షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు వసుమతి? నువ్వు వాళ్ళ ఫ్యామిలీని చూసావు కదా, పైగా వాళ్ళని చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు. అలాంటి వాళ్ళు నిన్ను ప్రేమించటం ఏంటి? ఏదో ట్రాప్ చేసినట్టున్నారు. ముందు అది తెలుసుకో అని కోపంగా అన్నారు. లేదు నాన్న, రిషిని నేను ప్రేమించేటప్పుడు తన గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇష్టపడ్డాను. తనతో పరిచయం ఎంత త్వరగా ప్రేమగా మారిందంటే తనతో డైలీ మాట్లాడకుండా ఉండలేనంతగా మారింది. రిషి తన గురించి చెప్పేంతవరకు నాకు తెలియదు తను బాగా డబ్బున్నవాడని. తెలిసాక నేను భయపడుతుంటే తనే నాకు ధైర్యం చెప్పాడు. తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. నాకు తెలిసి ఇదంతా రిషికి తెలిసి ఉండదు. నేను రిషికి చెప్తాను అని తన కన్నీళ్లు తుడుచుకొని త్వరగా రూమ్లోకి వెళ్ళి రిషికి ఫోన్ చేసింది వసుమతి. కానీ అక్కడ రిషి ఫుల్ వర్క్ బిజీలో ఉండటం వలన వసుమతి కాల్ని నెగ్లెక్ట్ చేశాడు. కానీ వసుమతి వదలకుండా పదే చేస్తూ ఉండటంతో తప్పక లిఫ్ట్ చేసి, నైట్ ఫోన్ చేస్తాను వసు, బిజీగా ఉన్నాను అని అంటుంటే వసుమతి ఏడుస్తూ, లేదు ఇప్పుడే మాట్లాడాలి రిషి, మీ నాన్నమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంటూ జరిగింది చెప్పి, వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు రిషి. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు నన్ను వదిలేయవు కదా? పొరపాటును వదిలేస్తే మాత్రం నేను ప్రాణాలతో ఉండను రిషి. నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడను అని ఎమోషనల్గా అంది. వసుమతి మాటలకి రిషి షాక్ అయ్యి, ఏంటి వసు నువ్వు మాట్లాడేది? మా నాని మీ ఇంటికి వచ్చిందా? పైగా నన్ను వదిలేయమని బెదిరించిందా అని అడుగుతుంటే వసుమతి ఏడుస్తూ, అవును రిషి, ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా నాన్నలకి కూడా మన విషయం తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమోనని చాలా టెన్షన్గా ఉంది రిషి. నువ్వు త్వరగా రా ప్లీజ్ రిషి. ఈ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకు. నువ్వు రాకపోతే నన్ను నువ్వు ప్రేమించట్లేదని అనుకుంటాను అని అనగానే అటువైపు కాల్ కట్ చేసినట్టు సౌండ్ రావటంతో వసుమతి ఏడుస్తూ, ఎందుకు కాల్ కట్ చేశావు రిషి అంటూ మళ్ళీ ఫోన్ ట్రై చేయబోతూ ఉంటే ప్రసాద్ గారు వసుమతిని గట్టిగా అరిచి పిలిచారు. వసుమతి భయంగా బయటికి రాగానే, నీ ఇష్టానికి మేమెప్పుడూ వ్యతిరేకం కాదు వసు. అలా అని పరువు పోయే పనులు చేస్తానంటే ఒప్పుకోలేను. కాబట్టి ఆ అబ్బాయి ఎవరో కానీ వదిలే. వాళ్ళ కుటుంబం చూస్తుంటే మంచి వాళ్ళలా అనిపించటం లేదు. బహుశా నువ్వు వాళ్ళకి నచ్చలేదేమో. అబ్బాయికి ఒక్కడికే నచ్చితే సరిపోదు, కుటుంబానికి కూడా నువ్వు నచ్చాలి. కాబట్టి ఇవన్నీ వదిలేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. నీకోసం మంచివాడు దొరుకుతాడు అని అన్నారు. ఏంటి డాడీ మీరనేది? అది ఎప్పటికీ జరగదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే రిషినే చేసుకుంటాను. కాదని వేరే వాళ్ళ గురించి మాట వస్తే నా శవాన్ని చూస్తారు అని బెదిరించగానే శారద గారు కోపంగా వసుమతి చెంప మీద కొట్టి, ఈ కాలం పిల్లలకి ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. మీ ఇష్టానికి వదిలేయకపోతే చస్తామని బెదిరించటం. చచ్చి ఎవరిని బెదిరిస్తారేంటి?
నీకోసమే కదా మేమింత ఇదిగా చెప్తుంది అని అరుస్తూ ఉంటే చాలా స్పీడ్తో వచ్చిన రిషి తన బైక్ రోడ్ మీద వదిలేసి మరి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి వసుమతిని కొడుతున్న శారద గారిని చూసి, ఆంటీ ఆగండి అంటూ అరిచాడు. అదే మొదటిసారి శారద గారు, ప్రసాద్ గారు రిషిని చూడటం. ఇంతవరకు రిషి గురించి వసుమతి మాటల్లో వినటం తప్ప ఎప్పుడూ చూడలేదు. సో రిషిని చూసి ఎవరో అర్థం కాక, ఎవరు నువ్వు అని సీరియస్గా అడిగారు ప్రసాద్ గారు. మీ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని అంకుల్. ఇప్పుడే వసు చెప్పింది మా వాళ్ళు వచ్చారని. వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి, నేను మొత్తం చూసుకుంటాను. ప్లీజ్ మీరు మాత్రం మమ్మల్ని విడదీయకండి అంటూ ఏడుస్తున్న వసుమతిని దగ్గరికి తీసుకొని తన భుజం చుట్టూ చేయి వేసి భుజం తడుతూ, ఏమీ కాదు వసు, నేనున్నాను కదా అని ఓదార్చి, అంకుల్ ప్లీజ్, మీరు మీ కూతురు సంతోషం కోసం ఆలోచిస్తే నేను చెప్తున్నాను, మీ కూతురి చేతిని వదలను, నా మీద నమ్మకం ఉంచండి అని చాలా కన్విన్స్ చేశాడు. ప్రసాద్ గారు, గాయత్రీదేవి గారు ఇచ్చిన వార్నింగ్కి భయపడుతూ రిషిని తన కూతుర్ని వదిలేయమని చెప్పిన రిషి తన ప్రేమ మాటల్లోనే నిరూపిస్తూ చాలా కష్టం మీద వాళ్ళని ఒప్పించాడు. ఎలా అయినా తన ఫ్యామిలీ ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుంటానని, అంతవరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని. ఇక వసుమతి స్టడీస్కి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదని మాట ఇచ్చి మరీ వాళ్ళని ఒప్పించి ఇంటికి చేరుకున్న రిషి కోపంగా ఇంట్లో బీభత్సం చేసి గాయత్రీదేవి గారితో గట్టిగా చెప్పాడు, ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే నన్ను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని. గాయత్రీదేవి గారు కోపంగా మొదటిసారి రిషికి ఎదురు మాట్లాడుతూ, కుదరదండి, నేను ఆల్రెడీ మాట ఇచ్చేశాను, నా కూతురికి తన కూతురే ఈ ఇంటి కోడలు అవుతుందని. ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని పిల్లని మీరు ప్రేమించారని, మీ పెళ్ళి ఆ పిల్లతో చేస్తే నేను ఇచ్చిన మాట మన పరువు ఏం కావాలండి? అయినా అసలు ఆ పిల్లకి ఏముందని మీరు ఇష్టపడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఆస్తి లేదు, అంతస్తు లేదు, అందంగా ఉంది అంటే పెద్దగా అందంగా కూడా లేదు, మనకసలు సరిపోదండి అని చెప్పాలని ట్రై చేశారు. కానీ రిషి ఒప్పుకోకుండా, మీరు ఇలానే మాట్లాడితే ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని బెదిరించి ఆ రాత్రి డిన్నర్ కూడా చేయకుండా గాయత్రీదేవి గారు ఎంత బ్రతిమలాడినా పట్టించుకోకుండా రూమ్లోనే తనని తాను బందీ చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న జై, అంజలి రిషిని, వసుమతిని ఓదార్చి వాళ్ళకి తమున్నామన్న భరోసా ఇచ్చారు. మరో 2 రోజులు అలానే గడిచిపోయాయి. రిషి ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా డైలీ వసుమతిని కలవటం, తనని ఓదార్చటం, తనతో కలిసే భోజనం చేయటం, ఆఫీస్ వర్క్ కూడా పట్టించుకోకుండా వసుమతితో తిరగటం చేస్తూ ఉండటంతో గాయత్రీదేవి గారు అసహనంగా మారిపోయి తప్పక రిషి ప్రేమకి ఒప్పుకున్నారు. కానీ ముందుగా రిషిని ప్రపంచానికి పరిచయం చేశాకే వసుమతిని తమ ఇంటి కోడలుగా చేసుకుంటామని, వసుమతిని కూడా ఫంక్షన్కి పిలవమని చెప్పారు. మీరు నిజంగానే అంటున్నారు కదా, లేదంటే నన్ను మప్పి పెట్టాలని చూస్తున్నారా? చూడండి, పొరపాటున కూడా వసుమతిని నాకు దూరం చేయటానికి ట్రై చేయకండి. మరోసారి వసుమతిని బెదిరించారని నాకు తెలిసిందంటే నేను శాశ్వతంగా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇక మేఘనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి, అంతేకాని నాతో ముడిపెట్టాలని ట్రై చేయొద్దు అని సీరియస్గా చెప్పటంతో అందరి మొహాలు వాడిపోయినా అది కనిపించనివ్వకుండా, తప్పకుండా అండి, మీ ఇష్టం వచ్చినట్టే చేస్తాము, వారం రోజుల్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తాము, ఇక ఆలస్యం చేయాల్సిన అవసరం కూడా లేదు, మీ వర్కింగ్ స్కిల్స్ గురించి అజయ్ చెప్పారు, చాలా బాగా చేస్తున్నారంట, సీఈఓకి పర్ఫెక్ట్ అని కూడా విన్నాను అని ఒప్పించారు.
రిషి కూడా వసుమతి కోసం తప్పక ఒప్పుకున్నాడు. ఫంక్షన్లో వసుమతిని అందరికీ పరిచయం చేయొచ్చు అనుకొని అలా మరో వారం రోజుల తర్వాత అనుకున్నట్టుగానే ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. కానీ వసుమతికి పీరియడ్ టైం అవ్వటం వలన తను రాలేనని చెప్పి బాధపడుతూ ఐఎమ్ సారీ రిషి, అనుకోకుండా జరిగిపోయింది అని అనగానే రిషి డల్గా ఇట్స్ ఓకే వసు, ఈరోజు వస్తే అందరికీ నిన్ను పరిచయం చేసేద్దాం అనుకున్నాను. సర్లే, కాలం కలిసి రాలేదు, వదిలే అని చెప్పి ప్రసాద్ గారు శారద గారు కూడా రానని చెప్పటం వలన సరే అని వదిలేసి గెస్ట్లు వస్తూ ఉండటంతో ఇక వసుమతి ఫోన్ కట్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు. అలా తర్వాత రోజు ఉదయానికి హోటల్లోని లగ్జీరియస్ రూమ్లో రిషి ఓన్లీ బాక్సర్ మీద పడుకొని ఉంటే తన గుండెల మీద అస్తవ్యస్తమైన బట్టలతో మేఘన పడుకొని ఉంది. కళ్ళు తెరిచిన ఆ దృశ్యం చూసిన రిషి ఏం జరిగిందో చూచాయిగా అర్థం చేసుకుని మేఘన జీవితం తన వల్లే నాశనమయ్యిందనుకొని బాధపడ్డాడు. ఇది జరిగింది వసు. ఇంతవరకు చెప్పింది వసుమతిని ఎలా ప్రేమించాననేది. బట్ అక్కడ జరిగింది ఏంటంటే వసుమతి క్యారెక్టర్కి నేను ఫిదా అయ్యాను అంటే ఆ క్యారెక్టర్ నీది కాబట్టి నేను ఇష్టపడింది నిన్నే అని ఎంతో సంతోషంగా అన్నాడు రిషి. రిషి చెప్పటం అయిపోయాక వసుధార చిరునవ్వుతో అంతేకాదు రిషి, నీకు ఇంకొక విషయం చెప్పాలి. నువ్వు అన్నావు చూడు అనాథాశ్రమం అని, అది ఎవరో కాదు రన్ చేస్తుంది నేను డాడీనే. డాడీకి వచ్చే లాభంలో సగం అనాథాశ్రమానికి, మిగిలిన సగంలో పావు భాగం ఎంప్లాయీస్కి, మిగిలిన పావు భాగం మాకు పెట్టుకున్నాము. అలా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న టైంలో రోడ్ మీద చిన్నపిల్లలు భోజనం కోసం అడగటం చూసి మనసు తరుక్కుపోయి అలాంటి వాళ్ళందరినీ నేను తీసుకున్న హోమ్లో జాయిన్ చేశాను. హోమ్ మేమే రన్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా. బట్ అందులో ఎక్కువగా పిల్లలు లేరు. మహా అయితే ఒక 15 మంది ఉంటారేమో, అంతకంటే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టలేకపోయాం అనగానే రిషి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేశాడు. దీంతో గతం అయిపోయింది, అర్థమైంది కదా మీకు. ఎక్కడో కొంచెం గతం ఉంది, నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.